మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 397. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ కూడా అవును వస్తారా, నువ్వు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పగానే సంతోష్ వెంటనే వాట్, తిను ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటుందా అని సంతోషంగా అడుగుతాడు. సంతోష్ అంత గట్టిగా అనేసరికి నలుగురు కూడా ఒక్కసారిగా షాక్గా సంతోష్ వైపు చూస్తారు. విరాస్కి మాత్రం సంతోష్ వసుధార పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తుంటే అస్సలు నచ్చడం లేదు. వెంటనే అక్కడి నుండి వసుధారని తీసుకుని వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ విక్రమ్ వైష్ణవి ఉన్నాడని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. వైష్ణవికి అర్థం కాక సంతోష్ వైపు చూస్తూ ఏమైంది సంతోష్ గారు, ఎందుకు అంత గట్టిగా అరిచారు అని అంటుంటే నేనేంటి ఈ అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు సంతోష్. అదేం లేదు, ఏదో ఫ్లోలో వచ్చేసింది అని వైష్ణవి వైపు చూసి చెబుతూ పదా విక్రమ్ అని అనగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ మీరు వెళ్ళండి, వసుధారని నేను తీసుకువస్తాను అని చెప్పగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వైష్ణవి వైపు చూస్తూ అలా చూడాల్సిన అవసరం లేదు, తర్వాత చెప్తాను, నువ్వు విక్రమ్తో వెళ్ళు అని అంటాడు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు మళ్ళీ పోగొట్టుకోవడం అని వైష్ణవి విక్రమ్ కామ్గా అక్కడి నుండి సంతోష్ని తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ విరాస్ మూడ్ ఎక్కడ మారిపోతుందేమోనని భయంతో వసుధార మాత్రం విరాస్ వైపు అర్థం కాక చూస్తుంది. విరాట్ సార్, నేను ఇంటికి వెళ్తాను, అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటుంటే అవసరం లేదు, ఇలాగే వెళ్తావా అని కోపంగా అంటాడు. నాకు వేరే వాళ్ళ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు విరాట్ సార్, ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అని అంటుంది. విరాస్ వసుధార చేతిని పట్టుకుని నాతోరా అని చెప్పి 2 అడుగులు ముందుకు వేయగానే అప్పటికే బాగా తడిచి ఉండడం వలన విరాట్ సార్, వాటర్ వలన నేను స్పీడ్గా నడవలేను, ప్లీజ్ కొంచెం స్లోగా నడవండి అని అనగానే విరాస్ ఒకసారి వసుధార వైపు చూస్తాడు. తను స్టేజ్ దగ్గర నుండి ఫామ్ హౌస్ ఫ్రంట్ నుండి లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం ఉండడం గమనించి అంత దూరం వసుధార చీరతో నడవడం ఇబ్బంది అనిపిస్తుంటే ఫామ్ హౌస్ వెనుక బాల్కనీలో నుండి స్టెప్స్ ఉండడం గుర్తుకు వచ్చి వసుధార చేతిని పట్టుకుని ఫామ్ హౌస్ వెనుక వైపుకు నడుస్తాడు. విరాస్ ఏం చేసినా కూడా వసుధార ఇష్టంగా విరాస్ వెనుకాల నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అయితే తనకి చీర అడ్డు రావడం వలన మధ్య మధ్యలో ముందుకి పడిపోతూ ఉంటుంది. అది గమనించిన విరాస్కి ఇంక చిరాకు వచ్చి వసుధార వైపు చూసి ఇంకెప్పుడు శారీస్ కట్టుకోకు, వాటిని మెయింటైన్ చేయడం రానప్పుడు కట్టుకోవడం ఎందుకు అని కోపంగా అంటూ ఒక్కసారిగా వసుధారని లిఫ్ట్ చేస్తాడు. విరాస్ తనని ఎత్తుకోగానే ముందు షాక్ అయినా కూడా తర్వాత తన మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంటే అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. విరాస్ మాత్రం మనసులో వైష్ణవిని కూడా ఇన్నిసార్లు ఎత్తుకొని ఉండను అని అనుకుంటూ నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉంటాడు. వసుధార విరాస్ వైపు చూస్తూ ఎంత అందంగా ఉన్నారో తెలుసా విరాట్ సార్, అందులోనూ మీరు నాకు ఇంత దగ్గరగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్లో నిన్నటి నుండి మీతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నాను, లైఫ్ లాంగ్ నాతో ఇలాగే ఉంటే బాగుండును మీరు అని అనుకుంటూ తన చేతులను విరాస్ మెడ చుట్టూ దండలాగా వేస్తుంది. వసుధార చేసిన పనికి విరాస్ ఆశ్చర్యంగా వసుధార వైపు చూస్తాడు. వసుధార కూడా తనని చూస్తూ ఉండడం చూసి ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకుంటాయి. విరాస్ వసుధార అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటారు. కొన్ని క్షణాల తర్వాత విరాస్ వెంటనే తేరుకుని నేనేం చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ స్టెప్స్ పైనుండి బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి వసుధారని కిందకి దించి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి వసుధార వైపు చూసి లోపలికి రా అని అంటాడు. వసుధార మాత్రం ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది.
చూసింది చాలు కానీ లోపలికి రా అని అనగానే వసుధార విరాస్ రూమ్లోకి అడుగు పెడుతుంది. రూమ్ని చూడగానే రూమ్ అంతా చాలా పెద్దదిగా ఉండడం చూసి విరాస్ వైపు చూస్తూ, ఇది ఎవరి రూమ్ సార్ అని అర్థం కాక అడుగుతుంది. ఎవరో రూమ్ అయితే నేనెందుకు నిన్ను ఇక్కడికి తీసుకువస్తాను, నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పగానే, వాట్, మీరు విక్రమాదిత్య సార్ దగ్గర ఉంటున్నారా అని షాక్గా అడుగుతుంది. అవును, కొన్ని రోజుల నుండి నేను విక్రమ్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాను అని చెప్పి విరాస్ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. విక్రమ్ సంతోష్కి తన రూమ్ పక్కనే ఉన్న ఇంకొక రూమ్ చూపించి అందులో ఫ్రెష్ అవ్వమని చెబుతాడు. సంతోష్ తన లగేజ్ తీసుకుని విక్రమ్ చూపించిన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైష్ణవి విక్రమ్ తమ రూమ్లోకి వెళ్ళగానే విక్రమ్ వెంటనే వైష్ణవిని హక్ చేసుకుని, ఏంటి నువ్వు ఇందాక చేసిన పని అని తన చేతి వేళ్లను వసుధార నడుంపై ఆడిస్తూ అడుగుతుంటే, వైష్ణవి విక్రమ్ చేసిన పనికి, విక్కీ ఏం చేస్తున్నావు, నేను ఫ్రెష్ అవ్వాలి, ఇప్పటికే నా సారీ మొత్తం తడిచిపోయింది అని అంటుంటే, అవునా సరే పద, ఇద్దరం కలిసి చక్కగా స్నానం చేద్దాము అని అంటుంటే వైష్ణవి వెంటనే విక్రమ్ని తోసేసి, అంత సీన్ లేదు, నేనే వెళ్ళి ముందు ఫ్రెష్ అవుతాను అని విక్రమ్ తనని పట్టుకునే లోపే స్పీడుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేలోగా వైష్ణవి లోపల లాక్ చేసుకుని నవ్వుతూ, మీరు నన్ను పట్టుకోలేరు అని అనగానే విక్రమ్ బయట నుండి ఈవిల్ స్మైల్ చేస్తూ, ఇప్పుడు నా అవసరం నీకు తప్పకుండా ఉంది వైష్ణు అని మనసులో అనుకుంటూ అక్కడే రూమ్లో సోఫాలో కూర్చుని, టవల్ తీసుకెళ్ళకుండా వెళ్ళావు కదా, ఇంకొద్ది క్షణాల్లో నువ్వే నన్ను రిక్వెస్ట్ చేస్తావు చూడు అని అనుకుంటూ ఉంటాడు. వసుధార మాత్రం విరాస్ చెప్పిన మాటలకి, ఏంటి ఈ టైగర్ విక్రమ్ సారా వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంటున్నారా, అందుకేనా ఆ రోజు విరాట్ సార్ మరియు వైష్ణవి మేడం ఒక కారులో వెళ్ళడం చూశాను, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదా అని మళ్ళీ తనకి విరాస్ ఐ లవ్ యూ వైష్ణవి అని చెప్పిన మాటలు గుర్తుకు రాగానే, ఎందుకు లేదు, ఆ రోజు నైట్ డ్రింక్ చేసిన మత్తులో విరాట్ సార్ వైష్ణవి ఇష్టం ఉన్నట్టే మాట్లాడారు కదా, తనని ప్రేమిస్తున్నట్టు కూడా మాట్లాడారు, నాకంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది, విక్రమ్ సార్కి ఇదంతా తెలీదా, మరి వైష్ణవి విరాట్ సార్ ఇక్కడే ఉంటే విక్రమ్ సార్కి వీళ్ళిద్దరిపైన తప్పకుండా అనుమానం వస్తుంది కదా, అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావడం లేదు అని పరిపరి విధాలుగా అలాగే నుంచుని ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏమైంది ఇంకా నుంచునే ఉన్నావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అంటుంటే వసుధార విరాస్ వైపు చూస్తూ, నా దగ్గర డ్రెస్ ఏమీ లేదు విరాట్ సార్, నేను ఇంటికి వెళ్ళే వరకు ఇలాగే ఉండాలి అని అంటుంటే విరాస్ టేబుల్పై ఉన్న కవర్ తీసుకుని వచ్చి వసుధార చేతిలో పెడతాడు. వసుధార మాత్రం విరాస్ని తన చేతిలో ఉన్న కవర్ని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. మరి విరాస్ వసుధారకి ఇచ్చిన కవర్లో ఏముందో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.